రఘువన్ సార్ నమస్తే. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి పైన రిపోర్టు క్యాబినెట్ ముందుకొచ్చింది. దాంట్లో అవినీతి జరిగిందా? జరిగితే బయటపడుతుందని మీకు నమ్మకం ఉందా? దానిపైన విశ్లేషణ చేయండి. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి పైన, అవకతవకల పైన మరి నివేదిక కమిటీని, ఒక కమిషన్ను నియమించడం జరిగింది. అది నివేదిక కూడా ఇచ్చింది. నిన్న మరి ఏదైతే క్యాబినెట్లో చర్చించడం జరిగింది అని చెప్పింది. అవి మరి అసలు నిజంగా అవకతవకలు జరిగాయా నిర్దిష్టంగానైతే మరి అవి స్పష్టంగా కనిపించినట్టుగా లేవు. కాకపోతే ఏంటిది అని అంటే అవి వేరే వేరే మార్గాల ద్వారా ఈ అవకతవకలు ఎవరైతే ఈ ప్రాజెక్టు మరి డబ్బు విషయంలో మరి దాన్ని ఏ విధంగా దాన్ని దుర్వినియోగం చేశారు అనేది నిర్దిష్టంగా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విషయంలో క్యాబినెట్ ఆమోదం ఉందా, పెంచిన అంచనాలకు క్యాబినెట్ ఆమోదం ఉందా, లేకపోతే పెట్టిన పెట్టుబడులు ఖర్చు చేసిన దానికి క్యాబినెట్ ఆమోదం ఉందా, లేదనంటే ఆమోదం లేకుండానే డైరెక్ట్గా అధికారులతోటి చర్చించి మరి ప్రభుత్వమే ఒక నిర్ణయం తీసేసుకుందా, ముఖ్యమంత్రి గారే స్వయంగా నిర్ణయం తీసుకున్నారా, లేకపోతే నీటిపారుదల శాఖ మంత్రే స్వయంగా నిర్ణయాలతోటి కొంత పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్ చేయటం జరిగింది అనేది వస్తుంది. క్యాబినెట్ ఆమోదం ఉంటేనేమో ఇంకా దానికి అవకతవకలు జరిగినా ఇంకా ఏం చేసేది ఏం ఉండదు. కాకపోతే నిర్దిష్టంగా ఈ డబ్బు ఈ కాంట్రాక్టర్ల ద్వారా, ఈ ఇంజనీర్ల ద్వారా ఫలాని అకౌంట్లోకి వచ్చింది అని అలాంటి ఆరోపణలు ఏమైనా బయటపడితే అది నిర్దిష్టంగా బయటపడటానికి అవకాశం ఉంటుంది. కానీ క్యాబినెట్ అంచనాలు ఎంత పెంచినా, ఎంత పెట్టుబడి పెట్టినా క్యాబినెట్ ఆమోదం ఉంటే ఇంకా దాని విషయంలో తప్పు పట్టడానికి, దాని విషయంలో చర్యలు తీసుకోవటానికి ఎలాంటి అవకాశాలు అయితే ఉండవు నాకు తెలిసి. కాకపోతే ఈ మధ్యకాలంలో మరి ఇంజనీర్ల పైన ఏసీబీ దాడులు చేసినప్పుడు కోట్లాది రూపాయలు బయటపడటం జరిగింది. ఈడీ కూడా మరి ప్రవేశించడం జరుగుతుంది. అలాంటి కేసులు ఏమైనా మూలమలుపులు తిరిగి ఏమైనా లింకులు దొరికి నిజంగానే ప్రభుత్వము, మంత్రులు లేకపోతే ముఖ్యమంత్రులకు సంబంధం ఉందని తేలితే మరి ఏమైనా అమౌంట్లు కొన్ని కోట్ల రూపాయలు ఎక్కడి నుంచన్నా ఎక్కడికి చేతులు మారినట్టుగా నిర్దిష్టంగా ఆధారాలు ఉంటే అవి రికార్డ్ అయ్యి దాని మీద చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది. కానీ క్యాబినెట్ ఆమోదం ఉంటే మాత్రము అవి ఆరోపణలు పరోక్షంగా జరిగినా, వేరే రకంగా జరిగినా వాటిని తప్పుపట్టే అవకాశం అయితే లేదు అని. ఇవన్నీ కొన్ని కమిషన్ల నివేదికలు కంటి తుడుపుగా మారే అవకాశం ఉంది. అదేవిధంగా అవి నిలబడయా, అవి అసలు ఇంట్లో మెతక వైఖరి ఉంటుందా, ప్రభుత్వం సీరియస్గా ఉందా, లేకపోతే మరి ఇంకేమైనా జరుగుతుందా, లోపల ఇంకేమైనా జరిగే అవకాశం ఉందా, ఇవన్నీ తేలాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే ఇప్పటికే సంవత్సరంన్నర గడిచిపోయింది. ఇప్పటి వరకు మరి ఇంకా ఏమి దాని మీద నిర్దిష్టంగా రాలేదు. ఇది ఫస్ట్ స్టెప్పు. సెకండ్ స్టెప్పులో ఎంతవరకు నిలబడతాయి, కేసీఆర్కు రిలేటెడ్గా ఎంత ఉంది, నీటిపారుదల శాఖ మంత్రికి ఎంత రిలేషన్ ఉంది, అదేవిధంగా అధికారుల యొక్క, ఇంజనీర్ల యొక్క ప్రమేయం ఎంతవరకు ఉంది, అసలు ఈ ప్రాజెక్టు మ్యాపు ఎవరి ద్వారా తయారు చేయబడ్డది, ఇవన్నీ కూడా నిర్దిష్టంగానైతే చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. బహుశా ఈ రిపోర్టు మరి అసెంబ్లీలో పెట్టి మరొక 2-3 రోజులు దీని మీద చర్చ జరుగుతుందా, మరి ఆ చర్చలో ఏం